న్యూ ఇయర్ వచ్చేసింది. న్యూ ఇయర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది సంక్రాంతి. సంక్రాంతిలో కింద చూస్తే కలర్ఫుల్ ముగ్గులు, పైన చూస్తే రంగురంగుల పతంగులు. ఇవన్నీ ఒకటే దగ్గర చూపెడతాం, మా కాలేజ్కి రండి అని సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మనం వెల్కమ్ చేశారు. లోపలికి అసలు ఏం జరుగుతుందో చూద్దామా, లెట్స్ గో. ఫైనల్గా నేను కాలేజ్కి వచ్చేసిన. ఇక్కడ సెట్టింగ్ చూడవచ్చు, భోగి మంటల సెట్టింగ్ వేసిర్రు. హాయ్. సో ఫుల్ కలర్ఫుల్గా తయారైపోయినారు. సో ఏంది సెట్టింగ్, ఏంది భోగి మంటల గురించి తెలుసా? తెలుసు. మన జీవితంలో ఉన్న చెడు అంతా పోయి మన జీవితంలోకి మంచి స్వాగతం పలకడం కోసం మనం ఈ భోగి మంటలు అనేవి సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మనం 3 విధాలుగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ భోగి, తర్వాత కనుమ, సంక్రాంతి అని చేసుకుంటాం. మేము ఇక్కడ ఆశించేది ఒకటే, మా కాలేజ్లో ఉన్న చెడు అంతా కూడా పోయి అందరి జీవితంలోకి చాలా మంచిగా రావాలని, అందరూ సంతోషంగా ఉండాలని మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఫైనల్గా మనం చూడొచ్చు. సో కలర్ఫుల్గా వీళ్ళందరూ రెడీ అయిపోయినారు భోగి మంటలు వేయడానికి. సో స్టార్టా, రెడీ అయ్యారా? చేద్దామా? ఫైన్. పేరు జయశ్రీ. మనకి సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గులు. నేను సంక్రాంతి నానమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాను. అక్కడైతే సాన్పి చల్లి, అలుకేసి, చుక్కలు పెట్టి, ముగ్గులేసి, అలాగే ఆవు పేడ తెచ్చి గొబ్బమ్మలు చేసి పెడతారు. కానీ ఎక్కడైతే అలా కనిపించదు, అందుకని నేను అక్కడే చేసుకుంటూ ఉంటాను సంక్రాంతి. పాత రోజుల్లో అన్ని రథం ముగ్గులని, చుక్కల ముగ్గులని, పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాళ్ళు రోడ్ అంతా. ఇప్పుడు అపార్ట్మెంట్లు అయిపోయాయి, రోడ్లు చిన్నగా అయిపోయాయి. ఇప్పుడు అందరూ డిజైన్ దొరుకుతున్నాయి, ఇంకా డైరెక్ట్గా దాని మీద వేసేయడమే. ముగ్గులు చుక్కల ముగ్గులు అందరూ మర్చిపోయారు కూడా, అందరు డిజైన్లే. మెహందీ డిజైన్లు కూడా రోడ్డు మీద ముగ్గులు అని చెప్పి వేసేస్తున్నారు. పూర్వకాలంలో ముగ్గులు చుక్కలు పెట్టి అట్లా వేసేవాళ్ళు. కానీ ఇప్పట్లో ఎట్లా అంటే పల్లెటూర్లు కూడా సిటీలు అయిపోయినాయి, మొత్తం అపార్ట్మెంట్లు అయిపోయినాయి, బిల్డింగ్లు అయిపోయినాయి. ఎవరి కాళ్ళు బిజీ అయిపోయినారు, ముగ్గులు వేయడానికి అసలు చోటే లేకుండా అయిపోయింది. ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు, ఇంకేదైనా సెలబ్రేట్ చేసుకోవాల్సినప్పుడు ముగ్గులు వేస్తున్నారు. అప్పట్లో చుక్కల ముగ్గులు వేసినా కానీ ఇప్పుడు డిజైన్ అయిపోయింది, అందరూ ఫ్యాషన్ లాగా వేస్తున్నారు. సంక్రాంతిలో ఫస్ట్ రౌండ్ రంగోలీ రౌండ్ పెట్టాము. సో ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు, ఫస్ట్ ఇక్కడ గణేష్ ఉంది థీమ్ తోటి ఒక రంగోలీ వేశారు. హాయ్. హాయ్ మ్యామ్. ఓకే, సో ఏంటిది, ఇది ఎందుకు వేశారు? అంటే మనం ఏ ప్రోగ్రామ్, సంక్రాంతి కదా, సో ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఫస్ట్ గణేష్తో స్టార్ట్ చేసాం కదా. సో మేము ఫస్ట్ గణేష్ వేద్దామని డిసైడ్ చేసుకొని ఇది స్టార్ట్ చేసాము. సో ఏదైనా గణేష్తో స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతుంది కదా ప్రోగ్రామ్. సో వీ హ్యావ్ టు సక్సెస్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, సో ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ కావాలనేసి వీళ్ళు బొజ్జ గణపతిని రంగోలీ థీమ్లో సెలెక్ట్ చేసుకొని వేస్తున్నారు. సో కాంపిటీషన్ ఉందని తెలుసా? తెలుసు మ్యామ్. అవునా? సో విన్ అయితే అనే ఛాన్సెస్ ఉన్నాయి? యా, అఫ్ కోర్స్. ఎంత టైం పట్టింది ఇది? 15 మినిట్స్లో వేసేసాం. సో బ్యూటిఫుల్ గ్రీన్ గణేష మనకు దర్శనం ఇచ్చేసిండు స్టార్టింగ్లోనే. ఇక్కడ ప్రస్తుతం ఇంకో పెద్ద ముగ్గు ఉంది. సో హాయ్. హాయ్, హలో. సో ఏంటి, ఫుల్ కలర్ఫుల్గా ఉంది నీ ముగ్గు? సంక్రాంతి స్పెషల్ కదా, కలర్ఫుల్ ఉండాలి. అంతేనా? సో ఏంది అసలు ఏమేమి వేసినావు? అన్నీ ఆల్ మిక్సా? అన్నీ మన సంక్రాంతికి కావాల్సిన అన్నీ ఇక్కడ ఉన్నాయి. ముందుగా మనం చూసుకుంటే అక్కడ అమ్మవారు ఉన్నారు. తర్వాత మనం పాలు పొంగిస్తాం సంక్రాంతికి. తర్వాత మనకి డప్పు చప్పుళ్ళు, ఇంకా గంగిరెద్దు ఆటలు మనకు చాలా ముఖ్యం. తర్వాత చెరుకు గడలు, మనం చూసుకుంటే ఇక్కడ పతంగులు, డప్పులు, ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, అన్నీ కలిపి ఇక్కడే ఉన్నాయి అంతే. సో ఓవరాల్గా ఒక్క ముగ్గులోనే మొత్తం సంక్రాంతి అంటే ఏందో చూపెట్టేసింది. ఇంకా ప్రస్తుతం మనం అటు సైడ్ వెళ్ళి చూసుకుంటే ఇక్కడ ఒక పీకాక్ మనకు దర్శనం ఇచ్చేసింది. హాయ్. సో ఏంటి, ఫుల్ కష్టపడిపోతున్నట్టున్నారు. ఎంత టైం పట్టింది దీనికోసం? 20 ½ దాకా పడింది. అవునా? తెలుసా రంగోలీ కాంపిటీషన్ ఉందని? లేదు, తెలీదు. సో యాక్చువల్లీ ఇది సర్ప్రైజ్ అనమాట. సో ఎందుకు ఇది చూస్ చేసుకున్నారు? ఇది నేషనల్ బర్డ్ కాబట్టి, దట్టు కలర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డే రోజు కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఇది చూస్ చేసుకున్నాం. సో ఇది మామూలుగా డ్రా చేసిరు కదా,
చుక్కల ముగ్గులు వచ్చా? వచ్చు వచ్చు. ఓకే. సో స్పెషల్గా ఇదైతే నేషనల్ బర్డ్. నేషనల్ బర్డ్ అని, దట్టు కలర్ఫుల్ ఉంటుందని. ఓకే. సో 3 days వేస్తారా ముగ్గులు? వేస్తాం. 3 days. ఓకే ఫైన్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ తీసుకున్నారు. ఫస్ట్ గణేశుడు, దాని తర్వాత మొత్తం సంక్రాంతిని ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఒక థీమ్ ఉంటే, మళ్ళీ ఇంకోటి పీకాక్ తోటి. ఇక్కడ మనకు హ్యాపీ పొంగల్ అనేసి రౌండ్గా కలర్ఫుల్గా ఇంకో ముగ్గు మనకు దర్శనం ఇస్తుంది అనమాట. హాయ్ హాయ్ అక్క. ఏంది ముగ్గేంది ఇంత పెద్దగా వేసినావు? ఎంత టైం పట్టింది? ఒక 1 hour పట్టింది. బ్యాక్ పెయిన్ వస్తలే? చాలా వస్తుంది, కానీ ఏం చేస్తాము, మన కాలేజ్ అంతా సంక్రాంతి బాగా చేసుకోవాలి కదా, అందుకే. ఇట్లా కాంపిటీషన్ ఉందని తెలుసు. ప్రిపేర్ చేసుకున్నాము, అన్నీ రెడీ చేసుకున్నాము. అండ్ ఈ ముగ్గు ఎందుకంటే ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో, దానివల్ల మన చుట్టాలు అందరూ ఈ పండగకి అలా కలిసిమెలిసి ఉంటారని అలా డిజైన్ చేసుకొని ఇది చూస్ చేసుకున్నాము. మంచి దీంట్లో హ్యాపీ పొంగల్ అని రాసుకున్నాము. ఇంకా ఇలా ఇంత కలర్ఫుల్గా మన ఫెస్టివల్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నాము. వెల్ సెడ్, థ్యాంక్ యూ. సో అదనమాట. ఇక్కడనైతే 2 పొంగళ్ళు అటు పొంగుతున్నాయి. ఎందుకు పొంగుతున్నాయో వీళ్ళని అడుగుదాం. హాయ్. హాయ్. ఏంటి ఆ పాట్స్ ఏంది అట్లా మొత్తం అట్లా పొంగుతుంది? సంక్రాంతి అంటేనే మనకి కలర్స్ ఫెస్టివల్. అండ్ ఆ పాలు పొంగినట్టు మన ఇంట్లో కూడా సంతోషాలన్నీ మనం పొంగాలని చెప్పి ఆ ఫెస్టివల్ చేసుకుంటాం. సో దానికి సింబల్గా మేము ఇలా ముగ్గేసాం ఈరోజు. అవునా? అవి 2 అక్కడ పొంగుతున్నాయి. ఇదంతా కలర్స్, డిఫరెంట్ కలర్స్ అనమాట, డిఫరెంట్ వేరియేషన్స్. మన లైఫ్లో అన్ని ఎమోషన్స్ ఉండాలి, అన్నీ మంచిగా జరగాలి లైఫ్లో ఇయర్ అంతా అని చెప్పేసి మనం ఇలా డిఫరెంట్ కలర్స్తో వేసాం. అండ్ ఆ పాట్స్ అనేది మన సంతోషాలు అలా ఇల్లంతా అందరికీ కూడా అలా ఉండాలని మేము అలా వేసాం అనమాట. ఫైన్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క రంగోలీ ఒక్కొక్క థీమ్ తోటి ఉందన్నమాట. అండ్ చాలా మీనింగ్ఫుల్ మెసేజ్ గిట్టిస్తున్నారు ఈ పండుగ స్పెషల్ అనేసి. సో దీన్ని ఓవర్ బెస్ట్ విన్నర్ అనేది ఇంకా కొంచెం సేపట్లో మాత్రం తెలుస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. సో ఫైనల్గా రంగోలీ ఎండ్కి వచ్చేసింది. చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అన్నీ చూసారు కదా, ఏది బాగుంది? ముఖ్యంగా ఇవాళ హ్యాపీ సంక్రాంతి అమ్మ, చాలా బాగా వేసారు మా స్టూడెంట్స్. నాకైతే అన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి. అన్నిట్లలో జర పీకాక్ది ఇంకా కొంచెం బాగున్నది. సో ఫైనల్గా రివీల్ అయిపోయింది, పీకాక్ రంగోలీ విన్ అయింది అనమాట. ద్రోణాచారి అవార్డ్ గ్రహీత రమేష్ గారు ఇస్ విత్ మీ రైట్ నౌ. హలో అండి. హలో. సో సంక్రాంతి రైట్, సో సంక్రాంతి కోసం మీరు చెప్పండి, అసలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బికాస్ ఇటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇలాంటి ట్రెండ్ ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఎంత మోడర్న్ అయినా మన మూలాలు బేసిక్స్ మర్చిపోవద్దు. సో వీళ్ళందరూ సిటీలలో ఉండి చదువుకోవడం, కానీ మన పండుగలను ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇట్ ఈస్ గుడ్ టు రిమెంబర్ అండ్ క్యారీ ఆన్ అవర్ ట్రెడిషన్. సో దిస్ అ గుడ్ సైన్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటుండే? మేము చిన్నప్పుడైతే ఇలా మంటలు పెట్టేసి అవన్నీ, మన తెలంగాణ కాబట్టి సకినాలు అవన్నీ చేసుకొని అవి తిని పతంగులు కూడా. స్పోర్ట్స్ పర్సన్ కదా, ఇంకెక్కువ యాక్టివ్ కదా, ఇప్పుడు ఎగరేస్తున్నారా ఇప్పటికీ? ఇప్పటికంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్ క్యాంప్లలో లక్ష్మారెడ్డి గారు అన్నట్టు పటియాలా వేరే వేరే ప్రదేశాలలో ఉంటాం కాబట్టి వి మిస్ మెనీ టైమ్స్. బట్ వెన్ ఐ మీన్ హైదరాబాద్ డెఫినెట్లీ వి డూ ఇట్. సో ఈసారి ఉంటున్నారా ఇక్కడనే? తప్పకుండా ఇక్కడే ఉంటున్నాం. ఇక మేము చూడొచ్చు మీరు ఎగరేయడం. డెఫినెట్లీ. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, ఎక్కడ పోయినా మన ట్రెడిషనల్ మాత్రము ఎప్పటికి మర్చిపోదని చెప్తున్నారు రమేష్ గారు. రంగోలీ కాంపిటీషన్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అంతాక్షరి రౌండ్. సో ఇక్కడ ఈగర్గా వెయిట్ చేస్తారు. హాయ్, ఓకే బాతే. సో అందరు ఇక్కడ సింగర్సే ఉన్నట్టుగా కనబడుతున్నారు. సో అంతాక్షరి రౌండ్ రెడీయా? ఓకే, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? చూసినా ఇడైతే రెడీ అయిపోయి. సో హూ ఈస్ కమింగ్ ఫార్వర్డ్? ఫస్ట్ పాట మీరేనా? కమ్. ట్రెడిషనల్గా తయారైపోయింది. వచ్చేనే వైశాలి. వైశాలి. సో వైశాలి ఏం పాటతో స్టార్ట్ చేస్తాం? యాకుందేందు. స్టార్ట్ చేయి. యాకుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాందితా యా వీణా
वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माद्युत शङ्कर प्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती నిశ్చేషజాడ్యాపహ ఈ హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను వదలదే ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా హొస్సాన గాలుల్లో నీ వాసన హొస్సాన పువ్వుల్లో నిన్ను చూసినా ఏ సందు మారినా ఈ తంతు మారునా నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా నా పేరు అచ్యుత్ అండ్ హీ ఈస్ మై ఫ్రెండ్ గోపి రైట్ 3, 2, 1 గో నాటముక 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 ఏయ్ ఏయ్ నాటముక 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 ఏయ్ 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 శిరీష కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచ్చట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో కనుల కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచ్చట కుశలమే. సో సెకండ్ రౌండ్ అయిపోయింది. లాస్ట్ రౌండ్ చాలా ఎక్సైటింగ్ రౌండ్, డైలాగ్ రౌండ్. చూద్దాం ఎవరు ఎక్కువ డైలాగులు వేలుస్తారో. సో ఓవర్ ఫస్ట్, ఈసారి ఓవర్ మళ్ళీ ఫస్ట్ మళ్ళీ ఫస్టా? సరే ఎప్పుడు అమ్మాయిలేనా ఫస్ట్? వాళ్ళు చలో ఈసారి ఫస్ట్ బాయ్స్కి ఇస్తాం ఛాన్స్. సో స్టార్ట్ ఫస్ట్ డైలాగ్. నా పేరు సురేష్. ఎర్రతోలు కదా చూడ్డానికి స్టైల్గా ఉన్నాడు అనుకోదు, మాస్ ఊరా మాస్. చూసారా నెక్స్ట్ ఓవర్ డైలాగ్ ఇక్కడ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగాడు. పండు వచ్చింది. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టిందంట. నెక్స్ట్ ఇంకా. హాయ్, మై నేమ్ ఇస్ అంబిక. ఊరు మారితే బెడ్ మారుతుంది, ఫుడ్ మారుతుంది, కానీ బ్లడ్ ఎలా మారుతుందిరా? బ్లడీ ఫుల్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోదు. నీ నెక్స్ట్ బర్త్డేకు నువ్వు ఉండవు. ఓకే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీలైతే ప్రేమిద్దాం, పోయేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వాడు నన్ను లూజ్ అన్నాడే కాదా? వాడడం కనుక మొదలెడితే మాకంటే బాగా ఎవడు వాడలేడు. పాత సినిమా లాగా లంగి కట్టుకుని షర్ట్ వేసుకుని గల్ల చొక్కా వేసుకుని మీసం మెలేసి ముఖం మీద కాటుంటే ఏ కబాలి అని పిలవగానే ఒంగుని నిలబడి ఎస్ బాస్ అని అంటాడే, ఆ కబాలి అనుకున్నారా? కబాలి రా. కరెంట్ తీయ కూడా అలాగే సన్నగా ఉంటుంది, కానీ దాన్ని ముట్టుకుంటే దాని నెంబర్ షాకే. నాన్న పందులే గుంపులో వస్తే సింహం సింగిల్ గా వస్తుంది. నేను సింహం లాంటోడిని, సింహం గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. దిల్ తో హర్ కిసీ కే పాస్ హోతీ హై లేకిన్ సబ్ దిల్ వాలే నహీ హోతే. నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి, తరాలు బాగుండాలంటే శిక్ష బాగుండాలి. దానికి ఎవడెడ్ వచ్చినా నో లాస్ నో రూల్స్. నరికే కొద్దీ నీకు కలిపి వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours వైఫై లాగా ఉంటుంది. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులు. నాకు చేయాలనిపిస్తే చేస్తా, చూడాలనిపిస్తే చూస్తా, బలవంత పెడితే కోస్తా. నువ్వు చూడాలనుకో తప్పలేదు, బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. ఫైనల్ గా రౌండ్ ఎండ్ అయిపోయింది. విన్నర్స్ ఎవరు? ఇద్దరు కాదు, నేను. సో
ఫైనల్ గా వీఆర్ ఎండింగ్. V6 విషెస్ ఎవ్రీబడి a happy అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.